మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే వ్యాక్సిన్స్ కానీ ఈ 2 రకాల ఉంటాయి షెడ్యూల్స్ అంటారు. వాటిలో వచ్చేసి యూనివర్సల్ ఇమ్యునేషన్ షెడ్యూల్, ఇండియన్ అకాడమిక్ ఆఫ్ పిడియాట్రిక్ షెడ్యూల్ అనేది ఉంటుంది. యూనివర్సల్ ఇమ్యునేషన్ షెడ్యూల్లో వచ్చేసి బిలో పవర్టీ లైన్, అఫోర్డబుల్, నాన్ అఫోర్డబుల్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వేయించుకోవాల్సిన టీకాలని యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కవర్ చేస్తుంది. కంపల్సరీ ఆ టీకాలు ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. దాని తర్వాత ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ అని మాకు పిల్లల వైద్యులకి సెపరేట్గా ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇందులోని ఏవైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కవర్ అవ్వో ఆ టీకాలు కూడా ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్ దీనిలో కవర్ అవుతాయి. కాబట్టి ఎవరన్నా చేయించుకున్నా పర్లేదు, డబ్బు ఉంది, అఫోర్డబుల్ ఉన్నాము, ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని తగ్గించుకోవడానికి మనకి రక్షణ ఉంటుంది అని అనుకొని పెట్టుకోదలుచుకుంటే గవర్నమెంట్ షెడ్యూల్ చేయించుకొని వచ్చే ప్రైవేట్ షెడ్యూల్కి కన్వర్ట్ అవ్వచ్చు. లేదా ఎవరైనా అఫోర్డబుల్ ఉండి డబ్బులు పెట్టగలుగుతాం, మంచి కవరేజ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఐఐపి షెడ్యూల్ ఫాలో చేసుకున్నా కూడా పర్లేదు. థ్యాంక్ యూ.